హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. నేను మీ కామాక్షి. ఇవాళ మన ఛానల్లో అరటికాయ ఆవ పెట్టిన కూరని ఎలా తయారు చేసుకోవాలనేది ఇప్పుడు వీడియోలో నేను మీకు చూపిపోతున్నానండి. ఇప్పుడు ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చూసేద్దాం. దీనికోసం మనం అరటికాయలను తీసుకోవాలి. ఈ సైజ్ అరటికాయలని నేను 3 తీసుకున్నానండి. తీసుకొని దీనిపైన ఉన్న లేయర్ మొత్తం పీల్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కలన్నిటిని వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్లోకి యాడ్ చేసుకోవడం వల్ల అరటికాయ ముక్కలు అనేవి నల్లబడకుండా ఉంటాయి. తర్వాత నిమ్మకాయ ఇంత సైజు చింతపండు తీసుకొని ఈ విధంగా వేడి నీళ్ళల్లోకి యాడ్ చేసుకొని నానబెట్టుకోవాలి. తర్వాత దీన్ని ఈ విధంగా చింతపండు గుజ్జులాగా రెడీ చేసుకొని పక్కనుంచుకోవాలి. తర్వాత పచ్చిమిరపకాయలను తీసుకొని ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకొని తీసుకోవాలండి. స్పైసీనెస్కి తగ్గట్టు పచ్చిమిర్చి అనేది ఇక్కడ తీసుకోవాలి. అదేవిధంగా కొంచెం కరివేపాకును కూడా తీసుకోవాలి. తర్వాత అరటికాయ ముక్కలని ఉడికించడం కోసం కుక్కర్ తీసుకొని ఇందులోకి అరటికాయ ముక్కలని యాడ్ చేసుకోవాలి. అరటికాయ ముక్కలన్నిటినీ వేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు, అదేవిధంగా ఈ దెబ్బలన్నీ కొంచెం సాల్టీగా ఉండడం కోసం లైట్గా ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ని ఇందులోకి యాడ్ చేసుకొని మనం దీన్ని 1 విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ అరటికాయ ముక్కలు అనేవి మరీ మెత్తగా మ్యాష్ కాకుండా దబ్బలుగానే ఉండేటట్టుగా మనం కుక్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మెత్తగా అయితే అయిపోకూడదండి, ఈ విధంగా ఉండాలి. తర్వాత ఇలా కుక్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కర్రీని స్టార్ట్ చేద్దాం. దానికంటే ముందుగా మనం ఆవపిండిని రెడీ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆవాలను వేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఈ విధంగా నచ్చకపోతే ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకొని పేస్ట్ లాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాకపోతే ఎండుమిర్చి వేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులని వేసుకోవాలి. ముందుగా ఇందులోకి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మినపగుండ్లు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, అదేవిధంగా 1 స్పూన్ వచ్చేసి జీలకర్రను వేసుకుంటున్నాను. తర్వాత మనం తీసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకును కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. కాస్త పోపు వేగిన తర్వాత ఇప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలని ఇందులోకి వేసుకోవాలి. ఇలా కాస్త పోపు అనేది ఎర్రబడిన తర్వాత అరటికాయ ముక్కలను వేసుకోవాలి. అరటికాయ ముక్కలను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదండి, అరటికాయ ముక్క అనేది ఈ విధంగా ఉంటే మంచి టేస్టీగా ఉంటుంది. మరీ మెత్తగా అయితే కుక్ చేసుకోకండి. ఇప్పుడు ఈ పోపులోకి అరటికాయ ముక్కలు బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి. చూసుకొని చింతపండు అనేది యాడ్ చేసుకోండి, మరీ పుల్లగా చేసుకోకండి. తర్వాత ఇందులోకి సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనము అరటికాయ ముక్కలు ఉడికించేటప్పుడు సాల్ట్ కొంచెం వేసాం కాబట్టి ఇక్కడ చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలిసేటట్టుగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి కొంచెంసేపు మగ్గనివ్వాలి. 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చిన తర్వాత మూత తీసేసుకొని ఒకసారి కూరని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఇంగువని యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ నేను పోపులో ఇంగువని వేయడం అనేది స్కిప్ చేశానండి, అందుకని ఫైనల్లీ ఇక్కడ వేస్తున్నాను. మీరు పోపు వేసేటప్పుడే ఇంగువని వేసుకోండి. ఇలా వేడిగా ఉన్నప్పుడే కొంచెం ఇంగువని వేసుకోవాలి. ఇంగువ వేస్తే ఈ అరటికాయ కూరకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంగువని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసేయండి. ఇలా చక్కగా మిక్స్ చేసిన తర్వాత ఇది కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మనం ఆవపొడి అనేది ఇందులోకి యాడ్ చేయాలి. ఒక 5 నిమిషాల తర్వాత కంప్లీట్గా ఇది చల్లారుతుంది అన్నప్పుడు ఆవపిండి అనేది ఇందులోకి యాడ్ చేయాలి. వేడి మీదే మనం ఆవపొడి అనేది వేసినట్లయితే చేదొచ్చేస్తుందండి కూర. అందుకే కాస్త చల్లారిన తర్వాత ఆవపొడి మనం చూసుకొని యాడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా వేస్తే ఆవఘాటు అనేది ఎక్కువగా ఉంటుంది. చూసుకొని ఇందులోకి యాడ్ చేసుకోండి.
వేసుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అంతే అండి, కమ్మనైన అరటికాయ ఆవ పెట్టిన కూర రెడీ. వేడి వేడి అన్నంలో ఈ అరటికాయ కూరని వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఈ కూరని ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఈ రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.